ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దినవృత్తాంతములు 2వ గ్రంథము యొక్క వివరణ. ఉద్దేశము: రాజులకు తీర్పునిచ్చే కొలబద్ద చూపించుచు నిజమైన ఆరాధనకు మనుషులను ఐక్యపరచుట. యూదాలోని నీతిమంతులైన రాజులను వారి యొక్క పరిపాలనలో జరిగిన ఆత్మీయ ఉజ్జీవమును చూపించుట. చెడు రాజుల పాపములను బహిరంగముగా చూపించుట. గ్రంథకర్త ఎజ్రా యూదా పారంపర్య నమ్మకమును బట్టి కాలము క్రీస్తు పూర్వము 430, సొలొమోను పరిపాలన ప్రారంభమైన క్రీస్తు పూర్వం 970 నుండి బబులోను చెర ప్రారంభమైన క్రీస్తు పూర్వము 586 వరకు జరిగిన సంఘటనలు రాయబడినవి. నేపథ్యము: 1, 2 రాజుల 2 పుస్తకముల ఉన్న చరిత్రను దినవృత్తాంతముల 2వ పుస్తకములో వివరించుచున్నది. ఉత్తర భాగము ఇశ్రాయేలు అని, దక్షిణ భాగము యూదా అని విభజింపబడిన దానిలో ఉత్తర ఇశ్రాయేలు దేశము మరియు అక్కడ ఏలిన రాజులను గురించిన చరిత్ర ఇంచుమించు పూర్తిగా ఈ పుస్తకములో తీసివేయబడినది. ఈ పుస్తకము రాయబడిన కాలములో అధర్మం, విగ్రహారాధన వలన నాశనమైన ఆ దేశములో ఏదియును మిగలలేదు. దాని చరిత్రను రాసి సమయమును వ్యర్థము చేయకూడదని గ్రంథకర్త తీర్మానము. దీనికి బదులుగా దేవాలయమును కట్టుటకు అనుమతిని పొంది తిరిగి వచ్చిన దైవ ప్రజలైన యూదా ప్రజలకు ఆత్మీయ ప్రోత్సాహము ఇచ్చుటకు వారి గత కాలపు మహిమను గూర్చిన గర్వమును, భవిష్యత్తును గురించిన మంచి నమ్మికను వారిలో పెంచటానికి ఈ పుస్తకము ద్వారా గ్రంథకర్త ప్రయత్నిస్తున్నాడు. దైవభక్తిలో ఉన్నతముగా ఉండిన దావీదురాజు కాలము తరువాత ఆయన వారసులుగా పరిపాలన సాగించిన 8 మంది ఉత్తమమైన రాజుల చరిత్రను, వారి యొక్క సంస్కరణలను వివరించుటకు పుస్తకములోని అధిక భాగమును గ్రంథకర్త ఉపయోగించాడు. తమ దేశము స్థిరపరచబడుటకు దైవ ఆరాధన ప్రాథమిక పునాది అనుకొని గ్రంథకర్త యెరూషలేము దేవాలయ మహిమ, అక్కడ జరిగిన ఆరాధనను నొక్కి చెప్పుచున్నాడు గ్రంథకర్త. ముఖ్య వచనము 7వ అధ్యాయం 14వ వచనము. ముఖ్య వ్యక్తులు: సొలొమోను, షేబారాని, రెహబాము, ఆషా, యెహోషాపాతు, యరొబాము, యోవాషా, ఉజ్జియా, అహజు, హిజ్కియా, మనస్సే, యోషియా. ముఖ్య స్థలము యెరూషలేము. గ్రంథ విశిష్టత: దేవాలయపు పని వివరములు రాయబడినవి. గ్రంథ విభజన: మొదటిది సొలొమోను పరిపాలనా కాలము. 1 నుండి 9 వరకు ఉన్న అధ్యాయములు సొలొమోను పరిపాలనా కాలము. సమాధానము, ధన సమృద్ధి, ఆరాధన అను వాటి యొక్క స్వర్ణయుగముగా ఉండినది. ఈ కాలములో యూదా ఐకమత్యములో, ధన సమృద్ధిలో ఉన్నత స్థానములో ఉండినది. సొలొమోను యొక్క ఐశ్వర్యము, జ్ఞానము, రాజభవనము, దేవాలయము అనునవి ఈ కాలములో ప్రఖ్యాతిగాంచినవి. ఈ భాగము యొక్క 9 అధ్యాయములలో మొదటి 6 అధ్యాయములు దేవాలయపు కట్టడపు పని, అర్పణ అను వాటిని కేంద్రముగా చేసుకున్నవి అనునది గమనించదగినది. 2వది యూదా రాజుల యొక్క పరిపాలన. అధ్యాయము 10 నుండి 36 వరకు దురదృష్టకరముగా ఇశ్రాయేలు మహిమ, ఐశ్వర్యము ఎక్కువ కాలము నిలవబడలేదు. సొలొమోను మరణము తరువాత అతని కుమారుడైన రెహబాము రాజు
అయిన వెంటనే దేశము రెండుగా విడిపోయినది. విభజన ఫలితముగా ఏర్పడిన రెండు రాజ్యముల మధ్య పోరాటము వచ్చినది. కొంచెము కొంచెముగా తమ నాశనము దిగజారిపోయినవి. అప్పుడప్పుడు వచ్చిన కొందరు ఉత్తములైన యూదారాజుల ఆత్మీయ సంస్కరణల వలన నాశనమగుటకు కొంచెము ఆలస్యమైనది. యూదాను పరిపాలించిన 20 మంది రాజులలో 8 మంది ప్రజలను విగ్రహారాధన నుండి, క్రమశిక్షణ రాహిత్యము నుండి పైకి లేపుటకు ప్రయత్నించిరి. అయినను ఎవరి ప్రయత్నమైనను ఒక తరము కంటే మించి నిలువబడినట్లుగా కనబడలేదు. చివరిగా యెషయా తరువాత వచ్చిన 4 రాజుల పరిపాలన కాలములో దేశమునకు పూర్తిగా నాశనము వచ్చినది. 3 సార్లు బబులోను రాజులు యూదా ప్రజలను రాజులను చెరపట్టి తన దేశమునకు తీసుకు వెళ్ళిరి. చివరిసారి అంటే క్రీస్తు పూర్వము 586లో యెరూషలేము నగరము, దేవాలయము పూర్తిగా నాశనమైనవి. అయినప్పటికీ 70 సంవత్సరముల బానిసత్వము తరువాత అప్పటి పారసిక రాజైన కోరెషు ఈ విరామ కాలములో బబులోను రాజ్యము మిగుంపుపై మాదియా పారసిక సామ్రాజ్యము స్థాపించబడినది. యూదులు తమ దేశమునకు మరులుటకును యెరూషలేము దేవాలయము కట్టుటకు ఆజ్ఞాపించెను. ఆయన ప్రజలందరిలో ఎవడు ఉన్నాడో వాడు వెళ్ళవచ్చును, వాని యొక్క దేవుడైన యెహోవా వానికి తోడై ఉండునుగాక అనున్నది ఆజ్ఞ యొక్క సారాంశము. క్లుప్త వివరములు. పరిశుద్ధ గ్రంథములోని దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ గ్రంథము, అధ్యాయములు 36, వచనములు 822, చరిత్ర సంబంధమైన వచనములు 583, నెరవేరిన ప్రవచనములు 31, నెరవేరనివి 7, హెచ్చరికలు 42, ఆజ్ఞలు 45, వాగ్దానములు 8, దేవుని ప్రత్యేక సందేశములు 21, ప్రశ్నలు 47. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక.